ఓ ఇదేదో పెద్ద తుమ్మలా ఉండు. రావా అరే చిట్టి బాబు, చిట్టి బాబు ఏంటో ఈ పద్ధతినా? అయితే నువ్వు అట్టాగి ఉండు, నీ నడు నేను కుదిర్చేస్తాను. ఓకే అలాగే చూడు. నువ్వు అలా కదలకు, అలాగుండు అలాగుండు. ఉన్నారా కానీ నడి నిరుపుకున్నట్టున్నదిరా. ముందు బాగా చేయించేస్తాను, నువ్వు అట్టాగా ఉండు. వస్తున్నాను వస్తున్నాను. ఇంకా అలాగండి. పోగొట్టినట్టున్నావు కదరా. ఒరిసారి ఖచ్చితంగా తీసేస్తాను. ఏంటి అందులో కట్టగొండు కట్టగొండు. రెడీ రెడీ ఎలాగొండు బావా? చిట్టు బాబు సంధ్యానికి వచ్చావరా? చెప్పు. ఓ చెట్టు బాబా, నువ్వు సంధ్యానికి వచ్చి ఈ పని చేయకపోతే నాకు పెళ్లి కాకుండా నా నడుము ఎక్కడ పెట్టేందుకు ఉన్నారుకుందా? అబ్బో అయితే బావా సరే కానీ చెట్టు బాబు, ఈ జనంలో మనకి పెళ్లి అయితే దానిలో లేదా? అదే చెట్టు బాబా, అంత మాట అయినా నీకెందుకు ఎందుకు వచ్చింది రాబోదు? బాబు నువ్వే చెప్పరా, పెళ్లి అయితేదా లేకపోతే ఏదో నువ్వే చెప్పు. చెప్పరా నేను గత 3 నెలల నుంచి విజయనగరం విజయనగరం అమ్మాయిలు బాగుంటారని చెప్తే వెళ్ళావు. అయితే శ్రీకాకుళంలోని జాబ్ పొట్టు కొరికలకి అమ్మాయిలు ఉంటారని చెప్పేసి అప్పుడేం చేశాను తెలిసిన అక్కడ దొరకలేదు. ఇదే చెట్టు బాబు దగ్గరలోని ఉంది కదా అని చెప్పేసి అనకాపల్లి వెళ్ళాను. అక్కడ అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉన్నారు. డబ్బులు ఇస్తే లోపల రమ్మంటున్నారు, కానీ ఇదేదో తేడా ఉందని చెప్పేసి వెనక మాలుగా వచ్చేసాను. నేనైతే అయిపోయింది కానీ నేను సేమ్ విజయపట్నం వెళ్ళాను, అలాగే అప్పకుండా వెళ్ళాను, అలాగే పూర్వకి వెళ్ళాను. తాళి పెట్టుకున్నా ఇలా తిన్న మజిలీపట్నంలో అక్కడ కూడా దొరకలేదు. మళ్ళీ చూడ ఇలా తిన్న పూర్వకి వెళ్ళిపోయాను, అక్కడ కూడా దొరకలే. ఇంకేముండలే అని చెప్పేసి వెనక మాట చూడకుండా ఇలా వెళ్ళాను. గంగానే వచ్చింది, అక్కడ కూడా తీయలేదు. ఇంటికి ఏం చేద్దామా అని చెప్పేసి చూసా. చెట్టు బాబు అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళా పిల్లలు దొరకలేదు కదంటే ఇప్పుడు ఏం చేద్దాము, నువ్వు నిర్ణయించు. చిట్టు బాబా చెట్టురా చెట్టు నుంచి నాకు పుట్టేస్తుందిరా. ఏంటా చెట్టు బాబా? మనం జిల్లాలు తిరిగాము, వార్తాపత్రికలో, రేడియోలో, టెలివిజన్లో గదవ కావాలి గదవ కావాలి గదవ కావాలి అని ప్రకటనలు ఇచ్చినా సరే ఒక మొట్టైనా సరే అన్నట్టు కూడలేదా? ఇదే కావాలేనా? గదవ కావాలని మనం ప్రకటనలు ఇచ్చాం కదా. ప్రకటనలు ఇచ్చినా మన ఒక్క అమ్మాయి కూడా చూడట్లేదంటే ఏదో బాగుందా? అది ఏదో నీ
నీకే తెలుసుంటది ఎందుకు చూడలేదు ఒకసారి చెప్పాలి కదా బహుశా ఆ, మన మొక్కలు ఆ, అందంగా లేవు. ఓరి నీ మొక్కం అందంగా లేదేమో కానీ నా మొక్కలో మహేశ్వర సినిమా లేదే ఓరిలా ఉన్నా తెలుసా నువ్వు ఆ, పోరి అవును సినిమాలు మరి ఎక్కడుకున్నావు మహేష్ బాబులా ఉన్నారంటే మరి ఎక్కడుకున్నావు చెప్పు మన ఊరు చివరా ఆ, మెరపరాచన్ ఉంది కదా అక్కడ అక్కడ ఉంది తెలుసా చూసాను కదండి అక్కడ ఆ, ఒక దిష్టి బొమ్మ పెట్టారు ఏ విశ్వాం కూడా ఎక్కడండి చూసా అది కూడా చూసాను అది వచ్చి మీరే ఉంటారా నాగబుట్టది చెప్తున్నట్టు కానీ అసలు మన ఇద్దరికి అందం లేదు కానీ ఇప్పుడు ఏం చెప్పావు చెప్పరా అలా అడిగావు చెప్తా మరి వస్తాను మనం అర్జెంట్ గా పశువుల సంతకి వెళ్ళి వెళ్ళిపోయాం నీ తలకాయ నా తెలకాయ నా తలకాయ నీ తెలకాయ అక్కడ కూర్చుని బేరానికి వచ్చేసింది అమ్మేసి ఎన్నతాం బాగా అన్నమున్న ఉన్నబోదు తలకాయ ఒకటి ఉంటే నీకొకటి నాకోటి నాకొకటి నీకోటి తెలుస్తున్నావు అనుకో అమ్మాయిలే వాళ్ళ అమ్మలు వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళ అనగే పడతారు నీ తలకాయలో ఉండవలసింది మెదడు కాదురా పెరిగిపోయాడా అదేగానే చెప్పు నీకు సౌండ్ వినిపించట్లేదా సౌండ్ అంటే ఏదో ఆడవాసన ఏదో ఆడవాసన తగిలినట్టు సౌండ్ కనిపించట్లేదా నీకు పాలు పట్టారు అమ్మా ఇందాక నుంచి అదే అనిపిస్తుంది కనిపించట్లేదు కలుగొల్లు అన్నది నువ్వు 2 నిమిషాలు ఆగు మన దగ్గరికి అమ్మాయి ఆటోమేటిక్ వస్తారా ఏది వస్తా చూడు చూడు ఏది అది చూడు చూడు అది చూడు ఎక్కడే కలిపలేదే నీకు ఒకటి చెప్పనా ఒకటిగా బేసిక్ గా అదృష్టం అమ్మా పక్కన ఉండగా ఇలా తయారు యాక్చువల్ గా నువ్వు ఉండదు లేకపోతే అమ్మాయి వచ్చింది తెలిసినా తెలిసినా తెలియక మరి తెలిసినా తెలియక సెంటర్ రౌండ్ తో పెట్టి హీరో అయిపోతావా లేదు లేదు సీరియల్ కూడా అయిపోతున్నప్పుడు సరే ఇదిగా వినపడిందా కనిపించింది కనిపించిందా రాజుగానే ఇదిగా ఎంతగా ఇది ఏమో లేదు అది అమలాపురమా అలాగే అమలాపురం ఏ పిల్ల నీ పేరేం పేరు నా పేరు అప్పచ్చలా అప్సరా. అబ్బా మేము పెళ్లి గురించి తిరగని రాష్ట్రం లేదు తిరగన జిల్లా లేదు మా ఇద్దరు పిలుచుకోవడంతో మిమ్మల్ని చేసుకుంటున్నా మేము శుభ్రత ఏంటి మిమ్మల్ని చేసుకుంటున్నా నీది అరిగిపోయింది నీది తరిగిపోయింది అలా ఆడపిల్ల ఆడు గ్యాస్ బాగా కొడతాడు ఎవరు నేను తొంభై బాగా కొడతాను నీ హైట్ ఎంత అంటే అలాంటి అనకూడదు నేను చిన్నప్పటి నుంచి నా హైట్ చెప్పలేదు మరి నీ హైట్ ఎంత నా హైట్ 3 తక్కువ 4 ఆ 3 తక్కువ 4 సార్లు ఎవరు పనికిరాదైతే పొట్టుతో తిరుగు ఎందుకంటే పొట్టుతో అంటున్నారు కొట్టలేదంటే అధికారి పిల్ల నువ్వు వచ్చినప్పుడు నుంచి నాకు డౌట్ పడుతుంది ఈ సామాలు అంత గట్టిగా ఉన్నాయి కదా నువ్వు రోజు వేసుకుంటావు చెప్పు అసలు చూసుకుంటూ తెలుస్తుంది కదా మేము అలాగా చట్టాలు టిప్స్ వాడేసుకున్నాం కానీ మేము మనసుకి తగిలించి ప్రాణాదేశం తిరిగామమ్మా ఓకే నీకు నచ్చదు కదా మా అప్పు ఉంది ఆ అప్పు చూస్తే నీకు
ఒకటే చూడు ఎట్లా అయిపోతుంది దొంగ నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎందుకురా ఐటీ సరిపోయిన ఎందుకు కొడతావు బయటతో సంబంధం ఉంది. ఇంత నేర్చుకుంటున్నావా? ఎక్కడో కొట్టలేదు మా అప్ప తెలవడం తెలుసా సజిత్ తెలవమంటావా నీదే కావాలి. అప్ప ఏంటంటే, ఇదా, ఆ పెళ్ళిళ్ళు పోయింది, అబ్బొచ్చింది. యాక్చువల్ ఇలాగుంది, ఇలాగంటే అలాగే తెలుసా? మా అప్ప తెలవమంటావు ఏంటి నేర్చుకున్నా నువ్వు బాగా వేసుకుంటున్నా చేస్తున్నావు kasi నువ్వు ఎక్కడో కదా మరి ఏమి ఇలా ఉంది. మీ అత్త పేరు ఏం పేరు? ఒక్క ఒక్కంత అదేం పేరు? ఉందట. ఏ పేరేంటి పిల్ల? మాకు లేవు. ఏ దేవదాన్ని తీసుకొచ్చి మాకు అక్కడ పట్టుకోవచ్చుగా. ఎవరైతే నీ మొక్కలకు మండ ఎంత అమృతం తీసుకొచ్చాను అప్పుడు వెళ్ళు మేము పాఠశాల మాట్లాడతాం. వచ్చే పిల్ల. ఇలా మేము చాలా రోజుల నుంచి పెళ్లి గురించి తిరుగుతున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు నీవు తెలిసిందనమాట. ఆవిడకి మేము సెట్ అవ్వడం అనమాట. నువ్వు వచ్చావు అనమాట. ఒకరు ఎవరితో చేసుకుంటావు అనమాట. ఏదో సెట్ అన్నా చేసుకోవా? నేను చెప్పిన ఇది ఇదారి నాది గోదారి. అంటే ఏదో దాని అయిపోతాయి ఎందుకంటే మీరు మీకు ఏం చేయలేదు కాబట్టి